వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. హీల్ పారడైజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఆర్గనైజేషన్ కి 5గురు సెలెక్ట్ అయ్యారు. మా టార్గెట్ వచ్చేసి ఈసారి అట్లీస్ట్ ఒక 70 రూరల్ పీపుల్ని మన కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళాలని చెప్పేసి దట్ ఈస్ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఐడియా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్లిక్ అవ్వడం. హీల్ ఫౌండేషన్ లో ఎలా ఉంటుంది? ఒక లైఫ్ ఇక్కడ నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఏం ప్రాజెక్ట్ చేసావు అప్పుడు అక్కడ? ఎక్కువ బ్రిక్స్ అని వేస్ట్ నుంచి బ్రిక్స్ చేయడం. ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి? ప్లాస్టిక్ వేస్ట్, ఫ్లై యాష్, బ్రిక్ వేస్ట్, గ్రానైట్ పౌడర్ 45 టైమ్స్ తర్వాత వచ్చింది అక్కడ. 8th క్లాస్లో ఒక స్టార్టప్ ఐడియా నువ్వు జనరేట్ చేయగలిగావు అని అంటే నీ విజన్ ఏంటి రషీద? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కడన్నా నువ్వు వాటర్ ప్యూర్గా లేనిది తాగి పీపుల్ అందరికీ బోర్ వాటరే. ఆ వాటర్ని చూసినప్పుడు కూడా చిన్న చిన్న నలకలు, మట్టి, వీళ్ళు రోజు ఇలాంటి వాటర్ తాగి. నేను యుఎస్ వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్త ప్లేస్, కొత్త మనుషులు. యుఎస్ వెళ్ళడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. అసలు ఏంటి ఐడియా చెప్పు ఫస్ట్. శానిటరీ నాప్కిన్స్ అనేవి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్, అవసరం. సో ఇంతకీ ఏ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి సేఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడావు? సో బేసికల్ గా బ్యాంబూ జూట్ యూజ్ చేస్తే ఇరిటెంట్ గా అనిపించదా? దానిపైన రీసెర్చ్ చేసి అది. ఏంటి భార్గవ్ ఈ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ మధ్య మనం చాలా మేజర్ మ్యాన్ మీద చాలా అబ్యూజివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. స్మార్ట్ ప్రొడక్షన్ బ్యాన్ మ్యామ్. ఒక పానిక్ బటన్ ఉంటుంది మ్యామ్, దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ షీ టీమ్ కానివ్వండి. ఏ ఐడియా నిన్ను యుఎస్ సమ్మిట్ దాకా తీసుకెళ్ళిచ్చింది? నా ఐడియా పేరు గ్రో ఎట్ హోమ్ మ్యామ్. మొబైల్ అప్లికేషన్. నైట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్ కొంతమందికి. ఆక్సిజన్ నైట్ కూడా ఇచ్చే ఆక్సిజన్ ప్లాంట్స్ వాళ్ళ బెడ్రూమ్లో ప్లాన్ చేసేటట్టు. నాకు ఈ పిల్లలతో మాట్లాడుతుంటే ఎంత మనసుకి సంతోషంగా అనిపిస్తుందంటే, ఒకడేమో వచ్చిన ప్రైజ్ అమౌంట్ని చదువు నేర్పించిన స్కూల్కే ఇచ్చేస్తాడు. ఇంకొకడేమో తను ప్లాన్ చేసి అమలు చేసే ఐడియాని ఈ స్కూల్ బెనిఫిట్ కోసం, రేపు ఇలాంటిదే ఇంకో సొసైటీకి ఉపయోగపడే ఐడియా అయితే ఇంకా బాగుండు, ఇంకొకళ్ళ కోసం మనం పనిచేయాలి అంటారు. అసలు వీళ్ళు పిల్లలు కాదు, నిజంగా వీళ్ళ మెచ్యూరిటీకి, వీళ్ళ మైండ్ సెట్స్కి నేనైతే పూర్తిగా ఫిదా అయిపోయానంతే. మరొక ఆణిముత్యాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. హలో మ్యామ్. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నిఖిల్ మ్యామ్. నిఖిల్ భార్గవ్. నిఖిల్ భార్గవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నీ ఐడియా కూడా జూనికార్న్ సమ్మిట్ లో సెలెక్ట్ అవ్వడం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నీ ఐడియాని సబ్మిట్ చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటి చెప్పు నిఖిల్, నీ గురించి చెప్పు. నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు. మ్యామ్ నా పేరు నిఖిల్ భార్గవ్ మ్యామ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి వచ్చాను. మిర్యాలగూడ నుంచి వచ్చావా? ఓయమ్మా, తెలంగాణ నుంచి. అండ్ మై మదర్ నేమ్ ఇస్ జ్యోతి మ్యామ్. తను ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్. అండ్ మై ఫాదర్ సైదులు 2022లో యాక్సిడెంట్లో చనిపోయారు. అండ్ ఐ హ్యావ్ అ సిస్టర్, తన పేరు తనుశ్రీ, ప్రెజెంట్ 10th క్లాస్. సో మ్యామ్ యాజ్ అ సింగిల్, మమ్మీ ఒక సింగిల్ పేరెంట్. సో నా కోసం, మా చెల్లి కోసం మమ్మీ ప్రతిరోజు చాలా కష్టపడుతుంది. ఏం చేస్తారమ్మా? మమ్మీ టీచర్ మ్యామ్, ప్రైవేట్ స్కూల్ చిన్న టీచర్. సో తను ప్రతిరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తుంది వితౌట్ నో సపోర్ట్. అంటే రిలేటివ్స్ దగ్గర సపోర్ట్ లేకుండా తను ఒక్కతే తన ఓన్ మనీతో మమ్మల్ని నెసరీ థింగ్స్ ప్రొవైడ్ చేస్తూ కష్టపడుతూ మమ్మల్ని పెంచుతూ వచ్చింది. సో 10th క్లాస్ దాకా I was a good student ma'am. I could again, but I was a good student. Very good. మనకి మనిషికి ఉండాలిరా కాన్ఫిడెన్స్. అయితే at the end of 10th నాకు హీల్ గురించి తెలిసింది మ్యామ్. మా మామయ్య ఒకసారి న్యూస్ పేపర్లో చూసి వీళ్ళు పంపారు. సో సింగిల్ పేరెంట్ కానీ, ఎకనామికల్గా పూర్ ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ఫన్స్ కానీ ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ ఇలా ప్రొవైడ్ చేస్తుందని తెలిసి మమ్మీ అప్లై చేశారు మ్యామ్. ఎండ్ ఆఫ్ 10th అయితే వచ్చాక నేను ఐ టేకెన్ సమ్ టెస్ట్ మ్యామ్. వీళ్ళు టెస్ట్ కన్నా చేశారు. ఐ క్వాలిఫైడ్ అండ్ హరీష్ సార్ ఇంటర్వ్యూ చేశారు మ్యామ్. ఇన్ దట్ క్వాలిఫైడ్ మ్యామ్. ఐ గాట్ కాల్ ఫ్రమ్ హీల్. దాని తర్వాతకి నేను May 3rd జాయిన్ అయ్యాను మ్యామ్ స్కూల్లో. సో ఫ్రమ్ ది స్టార్టింగ్ డే నాకు ఇన్ని రోజులు అయిన ఎక్స్పీరియన్స్కి ఇందులో ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. అంటే అందులో ఏంటంటే లైక్ బై హ్యాడింగ్ అండ్ కానీ ఇందులో కాదు. ఇందులో అంటే నువ్వు రీజన్ వై అసలు ఎందుకు చదువుతున్నా కూడా చెప్తారు మ్యామ్. ఇట్స్ లైక్ గుడ్ వే ఆఫ్ లెర్నింగ్ అని చాలా బాగుంటుంది. తర్వాతకి హీల్ చాలా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది మ్యామ్. అంటే
ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, స్పోర్ట్స్ పరంగా, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా, అంటే నువ్వు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు, నీ గురించి నువ్వు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, యూ కెన్ బి ఇన్ ద బెస్ట్. ఏంటి భార్గవ్ నీ ఇంట్రెస్ట్ ఏంటి? మ్యామ్ నాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్. అంటే కొత్త కొత్త సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తుంటా. స్కూల్లో నుంచే నాకు చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. స్కూల్లో కూడా నేను ప్రతి పార్టిసిపేట్ చేసి ఉండేది. సో ఇక్కడ కూడా కొన్ని సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేశాను మ్యామ్. ఐ డన్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ ఎల్పిజి గ్యాస్ డిటెక్టర్ చేశాను మ్యామ్. అంటే ఆటోమేటిక్ గా రెగ్యులేటర్ ఆఫ్ అయిపోవడము గ్యాస్ లీక్ అయినప్పుడు. అంటే గ్యాస్ లీక్ అయినప్పుడు సేఫ్టీ మెజర్ కింద ఆటోమేటిక్ గా రెగ్యులేటర్ ఆఫ్ అయిపోయి నెక్స్ట్ వెంటిలేషన్ ఫ్యాన్ ఆన్ అవుతుంది మ్యామ్ ఆటోమేటిక్ గా. వీలైన గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. నీకు ఎట్లా వస్తాయిరా ఇలాంటి ఆలోచనలు? అసలు నువ్వనే కాదు, మీ 5గురితో మాట్లాడుతుంటే అసలు జీవితంలో ఒక్కసారి కూడా అలాంటి ఆలోచన మాకు రాదే. మీ అందరికీ అంత అంత అంటే ఇంత చిన్న వయసులో, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓకే. సో అలా చేశాను మ్యామ్. సో రమాదేవి మ్యామ్ కూడా అంటే వాళ్ళు నా ఇంట్రెస్ట్ చూసి నన్ను అందులో సెలెక్ట్ చేశారు మ్యామ్. ఇందులో జూనికాన్ అనేది ఆ రోజు జయ చౌదరి సార్ సంక్రాంతి రోజు వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మ్యామ్. అయితే ఆ రోజులో ఒక 40 మెంబర్స్ పిక్ చేశారు మ్యామ్ ఐడియాస్. అందులో షార్ట్ లిస్ట్ లో అందులో టాప్ 5 సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నా మ్యామ్. నీ ఐడియా ఏంటి ఇంతకీ? నా ఐడియా స్మార్ట్ ప్రొటెక్షన్ బ్యాన్ మ్యామ్. అంటే ఈ మధ్య మనం చాలా మేజర్ మ్యాన్ మీద చాలా అబ్యూజివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. ఈ కలకత్తా కేసు అలాగే చాలా కేసెస్ ఉన్నాయి కదా మ్యామ్. అలా చేస్తున్నా నాకెందుకో కొంచెం ఐ హావ్ టు డూ సంథింగ్, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో చేయాలి అనిపించింది. మమ్మీతో కూడా షేర్ చేశాను మ్యామ్. అంటే నాకు ఒక సిస్టర్ ఉంది. సో నాకు ఒక బ్రదర్, నాకు ఒక ఫియర్ ఉంటుంది మా చెల్లికి ఏం జరగవచ్చు రేపు పొద్దున. సో మనం ఏదో ఒకటి చేయొచ్చు అని స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మ్యామ్. అలా వర్క్ చేస్తూ అండ్ హరీష్ సార్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు మ్యామ్. అంటే బై ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, నార్మల్ సపోర్ట్ చేయడం వల్ల ఇంకో కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నాం మ్యామ్. అంటే నా స్టార్టింగ్ లో జస్ట్ ఒక ఐడియా. సో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అబ్యూజ్లన్నిటినీ అరికట్టాలని, నివారించాలని నువ్వేం చేసావు? నేను ఒక ఫిజికల్ ఒక డివైస్ చేశాను మ్యామ్. ఎస్పీ బ్యాన్ అని, స్మార్ట్ ప్రొటెక్షన్ బ్యాన్ అని. స్మార్ట్ ప్రొటెక్షన్ బ్యాన్ ఉందా? అది అంటే అది టెక్నికల్ గా వెబ్సైట్ చేశాను మ్యామ్. అది అచ్చా, ఓకే ఓకే. అంటే అది ఏం చేస్తా అంటే నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఎప్పుడైతే అన్సేఫ్ ఫీల్ అవుతుందో కొంచెంసేపు ఒక పానిక్ బటన్ ఉంటుంది మ్యామ్. దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, షీ టీమ్ కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళు కొన్ని కాంటాక్ట్ సేవ్ చేసుకుని అందులో వాళ్ళకి ఆటోమేటిక్ గా కాల్ వెళ్ళిపోతుంది. అదొకటి. ప్లస్ నెక్స్ట్ ఒకవేళ అమ్మాయి అన్కాన్షియస్ అయితే, అంటే చాలా కేసులో వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు మ్యామ్. అలాంటప్పుడు హార్ట్ రేట్, హార్ట్ పల్స్, హార్ట్ ఉంటుంది మ్యామ్. అవి మొత్తం దాన్ని డిటెక్ట్ చేసి దాంతో ఆటోమేటిక్ గా చేస్తుంది మ్యామ్. ఆటోమేటిక్ గా అలర్ట్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కి. పేరెంట్స్ కి కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది, పోలీస్ కి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. షీ ఈజ్ అన్కాన్షియస్ ఆల్సో, అంటే తన కాన్షియస్ లేకపోయినా. అలా నెక్స్ట్ సేఫ్ జోన్స్ మ్యామ్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కాలేజ్ అనుకో సేఫ్ జోన్ అనుకోండి. ఒకవేళ ఎవరైనా తన్ని ఫోర్స్ఫుల్ గా బయట తీసుకెళ్తే అది అప్పుడు కూడా ఆటోమేటిక్ గా, అంటే అమ్మాయికి తెలియకుండా, అమ్మాయి పర్మిషన్ ఏమో లేకుండా డైరెక్ట్ వాళ్ళు పేరెంట్స్ కానీ పోలీసులు కానీ అలర్ట్ వెళ్ళిపోతుంది. సో అలా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి మ్యామ్ అందులో. అంటే ఇంపాసిబుల్ అన్నమాట. ఇంకా ఒక గర్ల్ మీద జరగడం ఇంపాసిబుల్ మాక్సిమం. అలా బిల్డ్ చేశాను మ్యామ్. అసలు నీకు ఈ థాట్ రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి దిశ యాప్ అని చెప్పి ఒక యాప్ ఉండేది ఫోన్లో అనమాట. అది అలాగే ఆడవాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వనప్పుడు ఆ ఫోన్ ఇట్లా 3 times షేక్ చేస్తే పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్తుంది అనమాట. బ్యాగ్లో ఉన్న ఫోన్ని తీసి వాళ్ళు చేయడం కన్నా టైం కూడా ఉండకపోవచ్చు అప్పుడప్పుడు. బట్ ఇది స్మార్ట్ ప్రొటెక్షన్ వాచ్. ఇది పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ పర్మిషన్ లేకుండానే హార్ట్ రేట్ పెరిగినా, లేకపోతే ఏదన్నా కొత్త ప్లేస్ కి ట్రాక్ అవుతున్నా పేరెంట్స్ కి మెసేజ్ వెళ్ళిపోవడం అనేది అసలు అద్భుతం అనమాట. సూపర్. సో ఈ ఐడియాని చెప్పిన వెంటనే ఫస్ట్ నువ్వు ఏమైనా క్రిటిసిజం ఫేస్ చేసావా? ఇది ఎక్కడ అవుతుంది, అంతమంది పోలీసులతో మనం ఎక్కడ మాట్లాడతాం, ఇట్లా నేను ఎవరైనా డిస్కరేజ్ చేశాను? నాకు డిస్కరేజ్ చేయలేం. దాని బదులు నాకు ఇంప్రూవ్మెంట్స్ చెప్పారు మ్యామ్. అంటే నువ్వు దీని బదులు ఇలా చేయొచ్చు, దీని బదులు అలా చేయొచ్చు అని చాలా ఇంప్రూవ్మెంట్స్. అండ్ నాకు ఐఎస్ఎఫ్ మెంటర్ అరుణ్ సార్ ఉన్నారు మ్యామ్. సార్ చాలా నాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ప్రతిసారి నేను చెప్పిన ప్రతి ఒక కొత్త ఫీచర్ కి దాన్ని అలా అప్డేట్ చేయొచ్చు, దాని ఇంకా దాన్ని బెటర్ ఫామ్ లో ఏం చేయొచ్చు, అంటే దీని ఇది బాగా ఇది చేయి అని నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మెయిన్ మెంటర్ పద్మనాభం కూడా చాలా నాతో కాంటాక్ట్ అయ్యి, నిఖిల్ ఇది చేయి, ఇది పాసిబుల్ కాదు, ప్రాక్టికల్ గా ఇది పాసిబుల్ కాదు కాబట్టి యూ గో ఫర్ దిస్ అని నన్ను చాలా మెంటర్స్ వాళ్ళందరూ నాకు గైడ్ చేశారు. సూపర్, అసలు వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ఐడియా సెలెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ దాని మీద ఎలాంటి వర్క్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? మ్యామ్ సెలెక్ట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను మ్యామ్. అదేంటంటే ఎస్పీ బ్యాన్ గా మ్యామ్. ఇది స్టిక్కర్ మ్యామ్, కాంపాక్ట్. ఎట్లా అంటే ఇది డిస్పోజబుల్, ఒక చీప్ ప్రైస్ మ్యామ్, జస్ట్ ఒక 150-169 రూపీస్ లోపు వచ్చేస్తుంది. అదేంటంటే స్టిక్ చేసుకోవాలి మీ బాడీలు కానీ, కంపాస్ కానీ, డ్రెస్సెస్ కానీ. అదేలా అంటే ఒక బ్యాన్ లాగా కాదు, అంటే అది ఎంత కాంపాక్ట్ అంటే అసలు మనం వేసుకున్నామని కూడా ఎవరికి తెలియదు. పర్ఫెక్ట్ తెలియదు కాబట్టి. అండ్ ఇట్స్ ఈజీ టు యూజ్ మ్యామ్. అది నార్మల్ ఇప్పుడు మీరు బయట వెళ్తున్నాక నార్మల్ షాప్ లో కొనుక్కోవచ్చు. అలా
సో నాకు మా మెంటర్ ఒకటి చెప్పిందంటే, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తే అది చాలా ఈజీ అవైలబుల్ ఉండాలి. అలాంటి రోడ్ మీద వెళ్తుంటే కూడా అమ్మాయి కొనుక్కొని స్కూల్కి వెళ్ళినట్టు ఉండాలి. సో అలా చేద్దాం అనుకుని ఒక కాంపాక్ట్. సో నీ కాన్ఫిడెన్స్ ఉందా ఇది నువ్వు రీచ్ అవ్వగలవు అని? ఎస్, కాన్ఫిడెన్స్ ఉంది. అద్భుతం అసలు. సో సమాజానికి కావాలరా నీలాంటి వాళ్ళు, ఎస్పెషలీ ఆడవాళ్ళు సేఫ్ గా ఉండాలంటే నీలాంటి వాళ్ళు ఉండి తీరాల్సింది, ఒక బ్రదర్ లాగా అనమాట. రైట్. సో నీ ఐడియా తొందరగా కార్యరూపం దాల్చి నువ్వు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేక్ యువర్ ఫ్యామిలీ ఎస్పెషలీ యువర్ మదర్ ప్రౌడ్ అబౌట్ యూ, అండ్ నిన్ను చూసి మేమందరం కూడా గర్వపడే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.